సినిమా చాలా బాగుందన్న. రెస్పాన్స్ కానీ ఏదైనా కానీ జనాల తరపు నుంచి చాలా మంచిగా ఉంది. ఆయన స్టార్టింగ్ నుంచి ఎలా చేశాడు, ఏంది, ఆయన ఎలా ఇబ్బంది పడ్డారు, ఏంది, ఆయన పోయిన 2019లో ఎలా చేశాడని చెప్పేసి మూవీలో మనం చూపించబడుతుంది. రాజశేఖర్ రెడ్డి పార్ట్ 1 అని చూసాం, ఇప్పుడు పార్ట్ 2 ఇది. పార్ట్ 2 ఎలా ఉందంటే ఫస్ట్ పార్టే చాలా బాగుంది. జనాలకి ఏంటంటే చాలా డైలాగులు కానీ ఏమన్నా కానీ చాలా చాలా నచ్చేలాగా చాలా ఇచ్చేసేలాగా ఉందన్న. జగన్ గారు పరిపాలన ఎలా ఉంది, ఏముందని చెప్పేసి దాని సినిమాలో మనం చూడగలుగుతాం. ఆయన ఏది చేసినా కానీ మంచిగా, ఏదైనా ప్రజల కోసం, నా ప్రజలు నా మనుషులు అనే తపనతో ముందుకు వెళ్ళాడు. కానీ అదే ఇక్కడ చూపించారు. ఎవరైనా కానీ మూవీకి వచ్చి చూసి చూడొచ్చు జగన్ ఎలా చేశాడు. చాలామంది టీడీపీలో ఎంతమంది బురద చల్లినా ఏం చేసినా కానీ అవన్నీ వాస్తవాలు కాదు. వాస్తవం ఈ మూవీలో ఉంది. అంటే మూవీలో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులు నమ్మదగ్గ ఉన్నాయా, లేదంటే ఏమైనా గ్రాఫిక్స్ యాడ్ చేసి కానీ లేని కల్పితలు సృష్టించి కానీ సినిమా తీయడం జరిగిందంట? లేదన్న, యాజ్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అదే ఇక్కడ సినిమాలో చూపించబడుతుంది. ఆయన ఎలా చేశారంటే నిజ జీవితంలో మనం చేసింది ఇక్కడ చూపించారు. ఆయన చేయనిది గ్రాఫిక్స్ కానీ ఇక్కడ ఏం పెట్టలేదన్న. ఆయన ఏం చేశాడో అని చెప్పేసి ఆయన ఏం మాటిచ్చాడో అదే ప్రకారంగా ఈ మూవీలో చూపించారన్న. ఆయన విద్యా దీవెన కానీ ఏదన్నా కానీ దేని గురించి ఆయన చేసిన 9 రత్నాలు ఎలా తీసుకొచ్చాడు, జనాల్లో ఎలా కష్టపడి నేను ఎలా సాధించుకొని ముందుకు వచ్చాననేసి అది ఒకటే మూవీస్లో చూపించాడు. దాంతోపాటు ఆయన ఎలా సీఎం అయ్యాడు, ఎలా ఆయన ఇన్ని ఓట్లతో గెలిచాడు, ఆయన ఎలా కష్టపడ్డాడు, ఆయన మూవీలో ఎలా చూపించాడంటే మనం ఆయన ఉన్న నిజ జీవితంలో మనం చూడలేము. కానీ ఈ మూవీలో ఆయన చేసిందంతా మనం ఒక క్యారెక్టర్ లాగా చూపించారు. ఇది మన జగన్ గారు చేసింది కష్టం కానీ ఏదన్నా కానీ ప్రజలు వచ్చి చూడాలా. ఎవరైనా కానీ ఈ మూవీ వచ్చి చూస్తే ఆయన ఏం చేశారా, ఎలా చేయబోతున్నారని చెప్పేసి చూడొచ్చు అన్న. అంటే కొంతమంది ప్రచారం చేస్తున్నారు కదండి, ఏమనంటే ఈ సినిమా బాగలేదని ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ లేదు, వాలంటీర్లు కావచ్చు లేదంటే వైసీపీ నాయకులు కావచ్చు టికెట్లు పంచి మరీ జనాన్ని తోలుతున్నారు థియేటర్ కానీ ప్రచారం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఎల్లో మీడియా అదంతా అవాస్తవం, అంతా బురద చెల్లుతున్నారు. జగన్ గారు ఏం చేశారని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాలంటీర్ వల్ల ప్రతి 50 మందికి స్వచ్ఛందంగా పొద్దున పూట వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మా అమ్మ జగనన్న తెచ్చిన ఆసరా కానీ ఏమైనా పథకాలను ఏమన్నా కానీ 50 మంది ఒక వాలంటీర్ పెట్టారని చాలా గొప్పతనం. దాంతోపాటు వచ్చేసి సచివాలయం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకనుకున్నారు, ముందలైతే చాలామంది సాయంత్రం పూట 6 గంటల వరకు 7 గంటల వరకు వెయిట్ చేసి అలా కాదు. ఇప్పుడు డైరెక్ట్ మన వార్డులో మన ఇంటి పక్కన డైరెక్ట్ ఏ పనైనా కానీ 1-2 గంటల్లో చేపించుకునేలాగా సచివాలయం పెట్టారు. అంటే అదేవిధంగా ఈ సినిమాను చాలా మంది యాత్రని బాహుబలి 1 అయితే యాత్ర 2 బాహుబలి 2తో పోలుస్తున్నారు. అంత పెద్ద విజయం సాధిస్తుందంటారా? సాధించిద్దన్న. ఎందుకనుకున్నారు, ఇప్పుడు మూవీ ఎవరైనా కానీ చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు టికెట్లు ఏదైనా కానీ ఫుల్గానే ఉన్నాయి. కావాలని ఎవరైనా కానీ వచ్చి మూవీ చూస్తే కానీ తెలిసిద్ది. బయట ఎన్ని కార్లు ఎవరేం చెప్పినా కానీ అన్ని అదే వస్తాయి. ఎవరైనా కానీ కళ్ళతో చూస్తే మాత్రం మూవీ ఎలా ఉంది, మనసుకి ఎలా మనకి కలుగుతుంది అని చెప్పి ఇదే దాంట్లో ఉందన్న. ఎవరైనా కానీ వచ్చి ప్రజలు అందరూ మూవీ వచ్చి చూడాలా, బాగా గ్రాండ్ సక్సెస్, సూపర్ హిట్ అని చెప్పి చెప్తాను. ముందుగా ఈ సినిమా మూవీ తీసిన డైరెక్టర్కి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలిపాలా. ఎందుకు అంటే నిజ రూపంలో ఇది వైసీపీ వాళ్ళు కాదు చూడడం, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత టీడీపీ వాళ్ళు ఈ మూవీ గ్యారంటీగా చూడాలా వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రచారము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు స్వీకరణ చేశారు ముఖ్యమంత్రి అవ్వడానికి అని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మూవీలో చూస్తుంటే మాకు నిజం ఏందనేది తెలుస్తుంది. ఎందుకంటే 150 మంది ఎమ్మెల్యేలు వాళ్లతో వాళ్ళు స్వయంగా మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి అని చెప్తే అప్పుడున్న సోనియా గాంధీ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అవ్వడానికి వీల్లేదు అని చెప్తే సరే అని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అతీతంగా ఒక యాత్ర చేయాలని, నా తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలి అని బయలుదేరితే ఆ యాత్ర కూడా రద్దు చేయమని సోనియా గాంధీ ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కాదు, నాకు మా నాన్న మాట తప్పడు మడవ తిప్పడు అని ఒక మాట ఇచ్చాడు, నేను కూడా మీకు మాట ఇచ్చాను. అదేవిధంగా నేను కేంద్రానికి తల ఉంచాలా, లేకపోతే నేను మీకు మాట ఇచ్చిన మాట తప్పకుండా మీ దగ్గర మీ మధ్యలో రావాలా అని ఆయన స్వయంగా వెళ్ళి ప్రజల్ని అడిగితే లేదు, మీరు ఎవరి దగ్గర తల ఉంచే అవసరం లేదు, మీరు ఓదార్పు యాత్ర చేయండి అని చెప్పడం జరిగింది. అంటే పచ్చ మీడియా ఎంత అబద్ధం చెప్పిందంటే జనాలకి అసలు అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళు చెప్పింది ఒకటి. నిజ రూపంలో జగన్మోహన్ రెడ్డి
ఏం జరిగింది వైఎస్ చాలా మందికి తెలియదన్న. ఈ మూవీ ద్వారా చాలా మందికి తెలిసింది వైఎస్ ఏం చేశారు, అప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రజలకి ఏం చేసి బయలుదేరారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి కావాలని 175కి 175 ఈసారి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారని కోరుకుంటున్నాను. ఎలా ఉందన్న సినిమా మాత్రం ఫ్యాంటాస్టిక్ అండి. ఎందుకంటే ఏం చెప్తారన్న? ఎందుకంటే వాస్తవాలు మొత్తం ఎలా ఉండిద్దో, ఇదివరకు ప్రజలు వేరు, ఇప్పుడు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు వరకు రాజకీయాలు వేరు. ఇదివరకు ఏంటంటే నిరక్షరాస్యత వల్ల కానీ కొంతమందికి తెలిసి తెలియక ఒక ప్రాంతీయ భేదం వల్ల పార్టీ అనేది బేస్ అయ్యి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు అనేది చాలా వాస్తవాలు తెలియదు. ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కళ్ళకి వాస్తవాలు అనేది కంపల్సరీ తెలిసిద్ది. అందరు జగన్ గారి పక్షాన ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓసీ బీసీ నాయకులు కొంతమంది వచ్చేసి ఓట్లను అనేది చీల్చడానికి వస్తారు, కానీ ప్రజలని సేవ చేయడానికి అనేది మాత్రం రారు. అంటే ఈ సినిమా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ అవుతుందంటారా, నెగిటివ్ అవుతుందంటారా? ఎవరినైనా ప్రతిపక్షాలని కించపరిచే విధంగా తీశారని చెప్తారా? అసలు ప్రతిపక్షాల మీద అనేది వాస్తవాలు చూపించారు, కానీ కించపరచడం అనేది దాని మీద వాస్తవాలు తెలియాలి ప్రజలకి అని తీశారు, కానీ ఒకళ్ళని కించపరచాలనే ఉద్దేశం మాత్రం ఈ సినిమాలో మాత్రం ఎక్కడా కనిపించాల. ఎందుకంటే మేము కావాలంటే ఇంకా తారస్థాయిలో చేయగలుగుతాం వాస్తవాలు బయటికి తీసి, కానీ ప్రజలకి తెలియాలి వాస్తవాలు అంటే ఏంటో. ఒక పార్టీ పట్టంగానే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, ఎంత ఫ్యామిలీని వదులుకోవాలి, ఎంత ప్రజల్లోకి వెళ్ళాలి, ఎంత వాళ్ళ సుఖాలను వదిలేసి లోపలికి వెళ్ళాలనేది జగన్ గారి నాయకత్వం అనేది ఎలా పైకి వచ్చింది అనేది ఈ పార్టీ ప్రతిబింబంలో చూపించింది. ప్లస్ పేదవాళ్ళకి ఎలాగ అండగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎలా అండగా ఉన్నారు, గుప్తంగా వాళ్ళకి తెలియకుండా ఎవరెవరికి ఎలాంటి సహాయాలు చేశారనేది ఈ సినిమా ప్రతిబింబిస్తుందని చెప్పి అందరు ప్రజలు అనుకుంటారు. 2014లో పొత్తులతో వచ్చారు, ఆ సన్నివేశాలను చూపించారా? ఆ పొత్తులు అనేది 2014లో పొత్తులు అనేది ఒక టీడీపీ కాంగ్రెస్ పొత్తు మాత్రం చూపించారు, స్పష్టంగా చూపించారు. అంటే ఒక టీడీపీ అనేది వాళ్ళ దిగజారుడు రాజకీయ తత్వం ఒక శత్రువుతో అయినా లొంగిపోయి వాళ్ళకి ఊడిగం చేసి వాళ్ళ పార్టీ బేస్ అనేది పైకి తీసుకోవాలనేది మాత్రం స్పష్టంగా ఒక చంద్రబాబు నాయుడు అతనికే సొంతం. అది మరి ఈ సినిమా బాగలేదని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది, అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఎలక్షన్స్లో ఓడిపోతాం అనే భయంతో వాళ్ళు, ఇది ప్రజల్లో వాస్తవం అనేది వెళ్తుంది కాబట్టి వాళ్ళు మాతో ఎదుర్కోలేక ఒక ఎల్లో మీడియా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. దానికంటే ఏమీ లేదు. కానీ 100కి 90% వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు, మా నూరి ఫాతిమా గారమ్మతో, మా ముస్తఫా గారితో అటువైపే ఉంది పార్టీ అందరు ప్రజలు. కాకపోతే అందరికీ న్యాయం జరిగింది, కొంతమందికి జరగకపోవడం అనేది వాస్తవం. కానీ ఈసారి మొత్తం అందరికీ A to Z, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాలు కలిపి ఒక్క వైపు ఉందంటే అది ఓన్లీ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే. మిగతా కమ్యూనిటీ పార్టీస్ ఓపెన్గా చెప్తున్నా, ఏమని అనుకోండి, మిగతా కమ్మ, టీడీపీ, జనసేన, నాయుడు ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ పార్టీస్. వైఎస్ఆర్సీపీ కూడా రెడ్డి బేస్డ్ పార్టీ అంటున్నారు కదా. రెడ్డి బేస్డ్ పార్టీ అయితే అంత మెజారిటీ ఎలా వచ్చింది? దానికి కడపలో ఒక ఎంపీ అయ్యారు, 5 లక్షల పైచులకు వచ్చిన. ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క కులం అందరు కలిసి వేస్తేనే ఒక సీఎం అనేది తయారవుతాడు. అది మా నాయకుడు తయారయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు టీడీపీ జనసేన పార్టీనేమో కాపా నాయుడు పార్టీ అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో వాళ్ళు ఈరోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది, బీజేపీ కూడా పొత్తుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు గెలిచి మీరు ఓడిపోయే అవకాశం లేదంటారా? బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అంటే టీడీపీ ఒకటేనండి. వాళ్ళకెళ్ళి మోకరించి ఇంకా ఇది లాస్ట్ ఎన్నికలు, వాళ్ళకి దేనికైనా తెగిస్తారు వాళ్ళు, దేనితో అయినా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. అవసరం అయితే కుక్క కాళ్ళైనా పట్టుకుంటారు. ఆ బేస్తో పొత్తుకెళ్తుంది. కానీ ఏ పెద్ద ప్రాంతీయ పార్టీ అయినా మా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి చూసి ఆయనకి 2 సంవత్సరాలు కరోనాతో వెళ్ళిపోయింది. మాకు ఎకనామికల్గా ఏమీ లేదు, ఇన్కమ్ లేదు, ఏం లేదు. ఆయన 3 సంవత్సరాలు ఎంతో సత్తా చూపించిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సత్తా చూపించి నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఇంకో బెంగళూరు అలా ఇద్దాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నాను.